హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ జోగి. ఈరోజు మన క్లాస్లో IPv4 వర్సెస్ IPv6. అసలు IPv4 ఉందిగా, మళ్ళీ ఎందుకు IPv6 వచ్చింది అనే ఆలోచన మీకు వచ్చిందా? అక్కడే ఉంది మ్యాజిక్ బాస్. ప్రపంచంలో స్మార్ట్ టీవీస్ నుంచి స్మార్ట్ బల్బ్ దాకా డివైజెస్ చాలా పెరిగిపోయాయి. IPv4 దగ్గర ఉన్న 4.3 బిలియన్ IP అడ్రసెస్ మొత్తం అయిపోయాయి. అందుకే IPv6 వచ్చింది. ఇది ఎంత పెద్దదంటే ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ IPs ఉంటాయి. మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ IPv4 వచ్చి జస్ట్ 32 బిట్స్ ఉంటుంది. అదే IPv6లో అయితే 128 బిట్స్ ఉంటుంది. సెకండ్, IP సరిపోక IPv4లో మనం NATని యూజ్ చేస్తాం. బట్ ఇన్ IPv6లో ఆ అవసరమే ఉండదు, ఎందుకంటే చాలా IPs ఉంటాయి కాబట్టి డైరెక్ట్ VIP ఎంట్రీ అనుకోండి. థర్డ్ వచ్చేసి సెక్యూరిటీ. IPv4లో మనం IPsec అంటే IP సెక్యూరిటీ అనేది ఆప్షనల్గా యూజ్ చేస్తాం, కానీ IPv6 బై డిఫాల్ట్ ఫుల్ సెక్యూర్గా డిజైన్ చేశారు. ఇక అసలు విషయానికి వద్దాం, అదే నెట్వర్క్ ప్యాకెట్స్. ఈ వర్డ్ మీరు చాలాసార్లు వినుంటారు, వర్డ్ యూజ్ చేసి ఉంటారు కూడా. బట్ ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూసారా? ప్రతి ప్యాకెట్లో రెండు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది హెడర్, సెకండ్ది పేలోడ్. సింపుల్గా చెప్పాలంటే హెడర్ అంటే అమెజాన్ ఏదైనా డెలివరీ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ పైన లేబుల్ అంటిస్తారు, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రసెస్. అదే సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్. ఇక పేలోడ్ అంటే లోపల ఉన్న యాక్చువల్ గిఫ్ట్, అంటే మీరు పంపించే వాట్సాప్ మెసేజ్. ఇప్పుడు IPv4 హెడర్ని చూద్దాం. ఇది చాలా హెవీ. ఇందులో చెక్సమ్స్ అని, ఫ్లాగ్స్ అని చాలా అన్నెసెసరీ ఫీల్డ్స్ ఉంటాయి. దీనివల్ల మధ్యలో ఉన్న రౌటర్స్ ప్రతి ఒక్కటి వెరిఫై చేయడానికి టైం తీసుకొని స్లో అయిపోతాయి. కానీ IPv6 చాలా స్మార్ట్. ఇందులో IPs పెరగడం మాత్రమే కాదు, హెడర్ని చాలా క్లీన్గా చేస్తారు. వేస్ట్ ఫీల్డ్స్ అన్నీ తీసేయడం వల్ల రౌటర్స్ ఎక్స్ట్రా చెకింగ్ లేకుండా డేటాని ఎక్స్ప్రెస్ స్పీడ్తో పంపిస్తాయి. జస్ట్ లైక్ ఓ VIP ఎంట్రీ అంటారు కదా, ఆ మాదిరి. వెంటనే మన టెక్ జోగి పేజ్ని ఫాలో అవ్వండి. Keep learning. See you in the next class, guys.